బేసిక్ సమస్య ఏంటి అంటే ప్రచారంతో బతికేస్తున్నాం మనం. దుష్ప్రచారం ఎదురోళ్ళ మీద మేము అద్భుతం చేసాం. ఇప్పుడు నువ్వు నేను రైతు కాదు, మనం పేపర్లో చదివినప్పుడు లేదా వాళ్ళ మాట విన్నప్పుడు రైతు అసలు ఫుల్ సంతోషం అండి ఆ రోజున జగన్ చేసినప్పుడు దుర్మార్గం అండి అంటున్నప్పుడు ఓహో కాబోలు అనుకుంటాం. ఎందుకంటే మనకి తెలియదు కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఈ మీడియాలో ఉన్నాం కాబట్టి, ఆ సోషల్ మీడియా ఫాలో అవుతున్నాం కాబట్టి, నాదెళ్ల మనోహర్ని ఇట్లా అడిగారు వాళ్ళు అన్న చూసాం కాబట్టి నమ్ముతున్నాం. లేకపోతే మనం కూడా నమ్మం కదా బేసిక్గా. అంతే కదా, అదే అనమాట ఇక్కడ జరుగుతున్నది. అంటే సార్ ఒకటి కొంత పంటని, అంటే ఒక మ్యాప్ కూడా చూపిస్తున్నాను నేను, కొంత పంటని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించేవారట. దానికి ఇప్పుడు కూడా రేపు జనవరి 31, 2026 వరకు టైం ఉందట. ఈ లోపల ఈ పంటలు మొక్కజొన్న కానీ ఇలాగే కనీసం ఈ ప్రభుత్వం ఆ పని కూడా చెయ్యట్లేదు, రైతుల దగ్గర తీసుకుంటానని చెప్పి కేంద్రానికి కూడా ఇవ్వట్లేదు. రేపొద్దున ఆ టైం అయిపోతే వీళ్ళు ఈ పంట కూడా ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట. అది మీరు పక్కన ప్లే అవుతుంది, చూడొచ్చు కావాలంటే. అది ఏ రాష్ట్రాలు ఇప్పటి వరకు కొనుగోలు చేసినాయో, కొనుగోలు చేయని రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సమస్య ఇక్కడ నిర్లక్ష్యం ఒకటే, ప్రభుత్వానికి అట్లా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. ఇక్కడ ఏంటి వీళ్ళు ఆలోచిస్తుంది, మనం తీసుకున్నాక మళ్ళీ డబ్బులు ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు ఈ కేంద్రాన్ని పంపించే కేంద్ర డబ్బులు పంపిస్తారు.